హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కాళ్ళు కాలిపోతున్నా కూడా చామ్ ప్రసాదం మోస్తూ ఉండటంతో ఇక ప్రేమ్ చూడలేకపోతూ ఉంటాడు. పాపం పిచ్చిది. ఆ ఇంటి కోసం, ఆ ఇంట్లో వాళ్ళ క్షేమం కోసం ఎంత చెప్పినా వినకుండా కాళ్ళు కాలిపోతున్నా కూడా ఎలా మోస్తోందో అని చంద్రిక కూడా బాధపడుతూ ఉంటుంది. అయ్యో! చామ్‌కి కాళ్ళు కాలిపోతున్నాయే అని ఏం చేయాలా అని ప్రేమ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక నీళ్ళ బోరింగ్ ఉండటంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బోరింగ్‌ని కొట్టేసి దాని చుట్టూ ఉన్న గట్టుని తెంపేసి ఇక నీళ్ళన్నీ కూడా చామ్ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక బకెట్‌ని తీసుకొని ఆ బకెట్‌తో వాటర్‌ని తీసుకొని చామ్ నడిచే దారిలో పోసుకుంటూ వస్తూ ఉంటాడు. అయ్యయ్యో! ఏంటి నా కోడలు ఇంకా రాలేదే అని రమాదేవి తెగ నటించేస్తూ ఉంటుంది. మామ్, రోజా ఇంకా రాలేదు, నేను వెళ్ళి తీసుకురానా అని అరుణ్ అంటే, నాన్న అరుణ్, నువ్వు చూడలేవనే కదా నేను ప్రేమ్‌ని పంపించాను. నిన్ను నాతో పాటి తీసుకువచ్చింది కూడా నువ్వు రోజా కష్టాన్ని చూడలేవనే నాన్న. అందుకే వద్దు, ప్రేమ్ తీసుకువచ్చేస్తాడులే అని రమాదేవి అంటుంది. అసలు వస్తుందంటావా వదినా అని భ్రమర అంటే, నా కోడలంటే ఏమనుకుంటున్నారు, ఆషామాషీగా ఉందా, తప్పకుండా వస్తుందని రమాదేవి అంటుంది. ఇక గుడి వరకు కూడా ప్రేమ్ అలా వాటర్ పోసుకుంటూ వస్తూ ఉండటంతో గుడి దగ్గర కారులో కూర్చున్న రోజా చూసేస్తుంది. ఇక చామ్ వచ్చేసిందని కారులో కూర్చొని రిలాక్స్ అవుతున్న రోజా చామ్ దగ్గరికి వచ్చేసి తీసి నా తల మీద పెట్టు అని అనడంతో ఇక ఆ ప్రసాదాన్ని రోజా తలపై పెట్టేస్తారు. రోజా మోసుకు వస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ గుడి లోపలికి వస్తుంది. ఇక రోజాని చూసి బామ్మ అదిగో రోజా వచ్చేసిందని చెప్పటంతో భ్రమర, రమాదేవి, దీక్ష వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిజంగానే నువ్వే మోసుకు వచ్చావా అని భ్రమర అడుగుతూ ఉంటే, ఏంటి నేను రాలేననుకున్నారా అని రోజా అంటుంది. అంటే అలా కాదు రోజా, నువ్వు ఇంత దూరం మోసుకురాగలిగావా అని అడుగుతున్నాము అని రమాదేవి అంటుంది. రోజానే మోసుకువచ్చిందమ్మా, మీరు వీడియో కాల్లో కూడా చూశారు కదా అని ప్రేమ్ అంటాడు. వీడియో కాల్ ఏంటి అని హర్ష ప్రశ్నిస్తూ ఉంటే, అంటే రోజా మోయగలుగుతుందో లేదోనని మేమందరము టెన్షన్ పడుతూ ఉంటే నా కోడలు మోస్తుంది చూడండి అని రమాదేవి వీడియో కాల్లో చూపించిందిలేండి అని జగదీష్ కవర్ చేస్తాడు. రమ, రోజా కష్టపడి ఈ గుడి వరకు ప్రసాదం తీసుకొస్తే ఏంటి మీ ప్రశ్నలు అని హర్ష అరుస్తూ ఉంటాడు. అది కాదండి, నా కోడలు ఎంత గొప్ప పని చేసిందో అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అని రమాదేవి అంటుంది. అసలు రోజా మోసుకు వచ్చిందో లేదో ఒకసారి కాళ్ళు చూస్తే సరిపోతుంది కదా అని భ్రమర అంటుంది. అప్పుడు చూపించమని భ్రమర అడగటంతో ఆగండంటూ రోజా తన కాళ్ళని చూపిస్తుంది. రోజా కాళ్ళన్నీ కూడా బొబ్బలెక్కిపోయి ఉంటాయి. అలా రోజా చాలా ప్లాన్ ప్రకారం కాళ్ళు బొబ్బలెక్కేలా ఒక రకమైన ఆయింట్మెంట్ రాసుకొని ఉంటుంది. చూశారు కదా, సరిపోయిందా అని హర్ష అంటాడు. అమ్మ, వెళ్దాం పదండి అని పూజారి గారు అంటారు. ఇక రోజా అలా గుడి దగ్గరికి దర్శనం కోసం వస్తూ ఉంటుంది. చామేమో నడవలేక వస్తూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త అని ప్రేమ్ చంద్రిక చెప్తూ ఉంటారు. ఇలా వీళ్ళ పూజలు పూర్తి అయిపోతూ ఉంటే అక్కడ శ్యామల కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అంగ ప్రదక్షిణలు పూర్తి చేసిన రామచంద్రయ్య అక్కడే కూర్చొని ఉంటారు. అయితే రామచంద్రయ్యని చామ్ కానీ రోజా కానీ ఎవరు కూడా గమనించరు. తర్వాత పూజ పూర్తి చేసుకున్న తర్వాత చామ్, ప్రేమ్ ఇద్దరు మెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. ఏంటి చామ్, అసలు ఆ రోజా కోసం నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ రోజా నీకు ఏమవుతుందని, అసలు రోజా మోసం చేస్తోందని రమమ్మకి నువ్వు ఎందుకు చెప్పటం లేదు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, ఇప్పుడు రోజా గురించి నేను నిజం చెప్పేస్తే ఆ ఇండ్లు మరుక్షణం రణరంగంగా మారిపోతుంది. ఏడుపులు వినిపిస్తాయి. సంతోషంగా ఉన్న ఇండ్లు ఏడుపుతో నిండిపోవటం నాకు ఇష్టం లేదు. రోజాని తరిమేస్తారు. అందుకే నేను నిజం చెప్పటం లేదు అని చామ్ చెప్పటంతో, అసలు ఆ రోజా నీకు ఏమవుతుందని ఇంత చేస్తున్నావు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. రోజా నీకేమైనా అక్క అవుతుందా? నీకేమైనా రిలేషన్ అవుతుందా? రోజా కోసం ఇంత చేస్తున్నావు అని ప్రేమ్ నిలదీస్తూ ఉండటంతో, డ్రైవర్ బాబు నన్ను ఇలా అడుగుతాడని నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు దేవుడి సంధిలో సొంత అక్కని కాదని ఎలా చెప్పగలను అని చామ్ ఆలోచిస్తూ ఉంటే, చెప్పు చామ్, రోజా నీకేమైనా సొంత అక్కనా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే చామ్ అన్నట్లు, ఆ రోజు నువ్వు అరుణ్ బాబుకి ఎందుకు సహాయం చేశావు? నీకు అన్నలాంటి వాడని చెప్పావు కదా, మరి నేనెందుకు సహాయం చేస్తే నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు అని చామ్ తప్పించేసుకుంటుంది. అమ్మగారు నాకు ఇంట్లో స్థానం ఇవ్వకపోతే మా జీవితాలు ఎలా ఉండేటివో తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది. అందుకే ఆ ఇంటి కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి చామ్ తప్పించేసుకుంటోంది. అమ్మ, ప్రసాదం మోసుకువచ్చిన వాళ్ళు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి అని పూజారి గారు చెప్తారు. అయ్యయ్యో, నా కోడలు ఎలా చేయగలదు అని రమాదేవి అంటే, రోజా నువ్వు చేయగలవా అని అరుణ్ అంటాడు. చేయగలనని రోజా అంటుంది. ఇప్పుడు ప్రసాదాన్ని మోసుకువచ్చిన నేను పొర్లు దండాలు ఎందుకు పెట్టలేను అత్తయ్య గారు? ప్రసాదాన్ని ఒక్కదాన్నే మోసుకువచ్చాను కదా, పొర్లు దండాలు కూడా నేనే
ఒక్కదానినే పెడతాను, మీరు ఇక్కడే ఉండండి అని రోజా చామ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నానని కదా అని చెప్పి అన్నీ నన్నే చేయమంటున్నారు. పొర్లు దండాలు పెట్టాలంట. 3 ప్రదక్షిణలు చేయమంటే చేస్తాను కానీ పొర్లు దండాలు నా వల్ల కాదు. నువ్వే చెయ్యి ఇది కూడా అని రోజా అంటుంది. ఏంటి నేను చేయాలా అని చామ్ అంటుంది. అవును, నేను దేవుణ్ణి నమ్మను. నన్ను నేనే నమ్ముకుంటాను. కాబట్టి నా తెలివితో నేను ఆ ఇంటి కోడల్ని అయ్యాను. ఇప్పుడు పొర్లు దండాలు కూడా నువ్వే పెట్టు అని రోజా అంటే, నేను పెట్టాలా? దేవుడు లేడని అలా మాట్లాడుకు, మాడి మసైపోతావు. నువ్వు విషం తాగినప్పుడు నీ ప్రాణాలు కాపాడింది ఎవరు? నువ్వు ఇన్ని కుట్రలు చేస్తూ ఉంటే నిన్ను కాపాడుకుంటూ వస్తున్నది ఎవరు? ఆ దేవుడు కాదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చామ్ రోజాని తిడుతూ ఉంటుంది.